ఈ వీడియో వచ్చేసి గులాబీ మొక్క గురించి అండి. గులాబీ పూలు పూయడానికి మంచి సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఆగస్టు నెల నుంచి మనకు జనవరి, ఫిబ్రవరి కూడా చాలా చక్కగా పూలు పూస్తాయి. సమ్మర్లో అయితే పూలు వస్తాయి కానీ మరీ ఇప్పుడు వచ్చినంతలా అయితే రావండి. సమ్మర్లో అయితే గులాబీ పూలు తక్కువగా వస్తాయి, మందారాలు ఎక్కువగా పూస్తాయి. కాబట్టి ఈ సీజన్లో ఎక్కువగా పూలు పూయాలంటే మాత్రం తప్పకుండా ఈరోజు నేను చూపిస్తున్న ఫెర్టిలైజర్ అయితే వారానికి ఒక్కసారి ఇస్తూ ఉండండి. పూసిన పూలు కూడా పెద్ద సైజులో పూయాలి, మంచి కలర్లో పూయాలి, కొమ్మ కొమ్మకి పూలు పూయాలి అంటే మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి. వాటితో పాటు ఫెర్టిలైజర్ కూడా ఇస్తూ ఉండాలి. ఇంకా లేట్ ఎందుకు, వచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నటువంటి మొక్క అయితే నాటు గులాబీ అండి, పన్నీర్ రోజ్ అంటారు. అసలు దీని దగ్గరికి వస్తేనే చాలండి, ఫ్రేగ్రెన్స్ అయితే ఎంత చక్కగా వస్తుందో. మనం టెర్రస్ పైకి వస్తే చాలండి, స్మెల్ అయితే చాలా చక్కగా వస్తుందన్నమాట. నా దగ్గర ఈ పన్నీర్ గులాబీలు అయితే 2 కలర్స్ ఉన్నాయండి. ఇవి లైట్ బేబీ పింక్ కదా, ఇంకో మొక్క వచ్చేసి డార్క్ పింక్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి నేను కొమ్మలతో ప్రొపగేట్ చేసుకున్నానండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ఈ మొక్క అయితే అక్కడి నుంచి నేను స్టెమ్స్ తెచ్చుకొని ప్రొపగేట్ చేసుకున్నాను. అసలు ఎంత చక్కగా వచ్చిందోనండి. మొక్క కూడా చూడండి ఎంత హెల్దీగా, ఎంత హైట్ పెరిగిపోయిందో. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే స్టెమ్ తెచ్చి పెట్టుకుంటే ఈ వర్షాకాలంలో అయితే చక్కగా మనకి ప్రొపగేషన్ చేసుకోవచ్చు. లేదు అంటే నర్సరీలో కూడా దొరుకుతాయండి. నర్సరీ నుంచి కూడా మీరు ఈజీగా తెచ్చుకొని పెంచుకోవచ్చండి, చాలా బాగా పెరుగుతుంది. ఈ నాటు గులాబీలో కూడా రకాలు ఉంటాయండి. పన్నీర్ గులాబీ ఉంటుంది, ఇది పన్నీర్ గులాబీ. ఇంకోటి కాశ్మీర్ గులాబీ ఉంటుంది. నా దగ్గర 2 కూడా ఉన్నాయండి. కాశ్మీర్ గులాబీ ఉంది, పన్నీర్ గులాబీ కూడా ఉంది. ఈ గులాబీ మొక్కల జాగ్రత్తల విషయానికి వస్తే నేలలో ఉన్నా సరే, కుండీలో పెంచుకున్నా సరే ఎండ తగిలే విధంగా అయితే చూసుకోవాలండి. మనము కుండీలలో మొక్కలు పెంచుకుంటున్నాం కదా, ఎండ ఎక్కడ వస్తుందో చూసి అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఈ నాటు గులాబీల ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మాత్రము చాలా ఎక్కువగా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి. ఎందుకంటే కొమ్మకి పూలైతే పూస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఒక్క కొమ్మకి అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. 2 ఫ్లవర్స్ ఇచ్చుకున్నాయి కదా, ఆల్మోస్ట్ ఒక్క దగ్గరే 8-9 మొగ్గలు ఉన్నాయండి. ఈ మొక్క ఇన్ని మొగ్గలకు బలం అందించాలంటే మాత్రం మనం తప్పకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలండి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఎందుకు అంటున్నానంటే, కెమికల్ ఫెర్టిలైజర్స్ చాలా దొరుకుతాయండి ఈ రోజా మొక్కకి. అవి ఇస్తే కొత్తలో బాగానే పూస్తాయండి, తర్వాత అనేది చెట్టు నీరసించి చనిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటో చూద్దామండి. ఇవి వచ్చేసి ఎగ్షెల్స్ అండి. ఎగ్షెల్స్లో మనకి కాల్షియం చాలా ఎక్కువగా దొరుకుతుంది. మన మొక్కలకి కావాల్సిన కాల్షియం అయితే ఎగ్షెల్లో ఎక్కువ దొరుకుతుందండి. మీరు ఆన్లైన్లో కూడా చూడండి. ఈ ఎగ్షెల్ పౌడర్కి అయితే చాలా కాస్ట్ ఉందండి. నేను ఎప్పుడూ కూడా మన ఇంట్లో వాడుకుంటాం కదండి ఎగ్స్ అనేవి, ఈ ఎగ్షెల్స్ని చక్కగా ఎండలో ఎండబెట్టేసుకుంటానండి. ఒక 2-3 డేస్ ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. లోపల తేమ ఉంటుంది కదా, అదంతా కూడా చక్కగా ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత చక్కగా మిక్సీ అయితే పట్టేసుకొని పౌడర్ లాగా అయితే చేసి పెట్టుకుంటానండి. ఒక్కసారి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము అంటే వారానికి ఒక్కసారి 1 స్పూన్ అయితే ఇచ్చేసుకోవచ్చండి. నేలలో ఉన్నా సరే, కుండీలో ఉన్నా సరే 1 స్పూన్ ఇలా ఇచ్చేసుకుంటే మొక్కకు కావాల్సిన కాల్షియం అనేది అందుతుంది. ఈ ఎగ్షెల్స్ కూడా ఉడకబెట్టినవి అయితే తీసుకోకండి. అంటే మనం గుడ్లు ఉడకబెడతాం కదా, అవి కాకుండా కర్రీస్లోకి ఉపయోగిస్తాం కదా, ఆ ఎగ్స్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మెంతులు అండి. మెంతులు ముఖ్యంగా వర్షాకాలంలో ఏంటంటే వర్షాలు ఎక్కువగా పడి మట్టిలో ఫంగస్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, అదేవిధంగా చిన్న చిన్న పురుగులు కూడా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే మాత్రం మెంతులు చాలా చక్కగా పనిచేస్తాయి. ఇవి కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నారంటే ఈ వర్షాకాలం, చలికాలం కూడా అండి, వర్షాకాలం అనే కాదు చలికాలం కూడా మట్టి తొందరగా ఆరదు కదా, అలాంటప్పుడు ఈ మెంతి పిండి కొంచెం చల్లారంటే మాత్రం పురుగులు కూడా ఫామ్ కావండి. కాబట్టి ఈ రెండింటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మనము వీటిని గ్రైండ్ చేయకుండా ఇట్లే ఇచ్చేసారనుకో మట్టిలో అయితే తొందరగా కలవదండి. ఈ రెండింటిని చక్కగా గ్రైండ్ చేసేసుకోండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి అయితే చూడండి. మన మట్టిలో తొందరగా కలిసిపోవాలి, మంచి రిజల్ట్ రావాలంటే మాత్రం ఈ రెండింటిని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఎక్కువగా కూడా ఒకేసారి గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చండి. క్వాంటిటీ చెప్పాలంటే మాత్రం ఒక 2 స్పూన్లు వచ్చేసి గుడ్డు పెంకులు తీసుకుంటే వీటికి 1 స్పూన్ మాత్రమే మెంతులు తీసుకోవాలండి. అంటే 2 గుప్పిళ్ళంతా గుడ్డు పెంకులు తీసుకున్నారంటే 1 గుప్పెడు మెంతులు తీసుకోవాలండి. ఈ రెండింటిని
వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు కూడా వాటర్ అట్లా ఏం వేయకుండా గ్రైండ్ చేయండి. ఈ ఫెర్టిలైజరు గులాబీలకే కాదండి, మందారాలకు, చామంతులకు, అన్ని రకాల మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు. మనం ఇలా గ్రైండ్ చేసుకుంది కూడా గాలికి తగలకుండా డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. దీనిలో నేను ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ వర్షాకాలంలో తప్పకుండా ఇవ్వాల్సిన పదార్థం అన్నమాట. ఇది వచ్చేసి కాఫీ పౌడర్ అన్నమాట. కాఫీ పౌడర్ ఎందుకు ఇవ్వాలి అంటే, ఈ టైంలో ఎక్కువ గులాబీ మొక్కకు చిగుర్లు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. కొత్తగా వచ్చే చిగుర్లు బలంగా రావాలి, మంచి కలర్లో రావాలి అంటే మాత్రం తప్పకుండా నైట్రోజన్ అనేది అందిస్తూ ఉండాలండి. నైట్రోజన్ అనేది కాఫీ పౌడర్లో కానీ, టీ పౌడర్లో కానీ, లేకపోతే వర్మీ కంపోస్ట్లో కానీ, ఇంకా కౌడంలో అంటే పశువుల ఎరువులో కూడా, బాగా మాగిన పశువుల ఎరువులో కూడా దొరుకుతుందండి. ఈ నాలుగింటిలో మీకు ఏది దొరికినా సరే ఖచ్చితంగా మొక్కకు అనేది అందిస్తూ ఉండాలండి. చాలామంది ఏమంటున్నారంటే చిగుర్లు వస్తున్నాయి కానీ అవి తొందరగా మాడిపోతున్నాయి, చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి కానీ అవి కూడా మాడిపోతున్నాయి అని అంటున్నారండి. మొక్కల్లో సరిగ్గా బలం లేకపోవడం వల్ల, ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి ఎండ ఎక్కువగా లేకపోవడం వల్ల, ఈ 2 రీజన్స్ వల్ల అలా జరుగుతుందండి. మన మొక్కకి సరైన ఎండ తగిలేటట్టు చూసుకుంటూ, అలాగే బలమైన ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. ఈ 4 మీకు ఏది దొరికినా సరే ఇచ్చేయండి. మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్లో కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ మొక్కనైతే నేను 50 రూపీస్ టబ్లో అయితే పెట్టానండి. ఈ నాటు గులాబీ అనేది చాలా పెద్దదిగా పెరుగుతుందండి మొక్క. సో అందుకని నేనైతే 50 రూపీస్ టబ్లో అయితే పెట్టానండి. అలాగే మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మట్టి అనేది ఖచ్చితంగా లూజ్ చేసుకొనే ఇవ్వాలండి. చూస్తున్నారు కదండి, మా మొక్క కొద్దిగా పెద్ద మొక్క కాబట్టి నేను ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఇస్తున్నానండి. ఇటు సైడ్ మొత్తం 1 టేబుల్ స్పూన్ ఇస్తాను, అటు సైడ్ కూడా మట్టి లూజ్ చేసేసుకొని అక్కడ కూడా మళ్ళీ ఈ ఫెర్టిలైజర్ అనేది ఇస్తానండి. నాకు కుండీలో ఉంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు ఇచ్చాను, అది కూడా పెద్ద మొక్క కాబట్టి. చిన్న మొక్క అయితే 1 టేబుల్ స్పూన్ ఇచ్చేసుకోండి. అదే నేలలో ఉంటే మాత్రం మీరు తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ని అయితే 3 నుంచి 4 స్పూన్ల వరకు అయితే ఇచ్చేసుకోవచ్చండి. మనం కుండీలలో పెంచుకుంటున్నాం కనుక మొక్కకు సరిపడా ఇస్తేనే సరిపోతుందండి, ఎక్కువ మాత్రం ఇవ్వకండి. కాబట్టి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా మట్టిని లూజ్ చేసుకొని ఇవ్వాలి. అదేవిధంగా ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా దాని మీద చక్కగా మట్టి కప్పేసుకోండి. ఒకవేళ వర్షం పడినా సరే ఈ ఫెర్టిలైజర్ అంతా నీళ్ళతో పోకుండా మనం ఇలా అయితే మట్టితో కవర్ చేసుకోవాలండి. మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మొక్క మొదట్లో కాకుండా మొక్కకు కొంచెం దూరంలో అయితే ఇవ్వండి. ఈ విధంగా టిప్స్ ఫాలో అయ్యి అలాగే ఫెర్టిలైజర్స్ ఇచ్చామనుకో, కొత్త చిగుర్లు స్టార్ట్ అయిపోయి సీజన్ అంతా కూడా మొగ్గలు అనేవి వస్తాయి. వచ్చిన మొగ్గలు కూడా చాలా హెల్తీగా పెద్ద సైజులో పూలు పూస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. జీరో కాస్ట్ ఫెర్టిలైజర్స్ మన కిచెన్లో దొరికే వాటితో చక్కగా పూలైతే పూయించుకోవచ్చండి. అందరికీ హ్యాపీగా